అంటే స్త్రీలు 45 సంవత్సరాల తర్వాత 45 నుంచి 50 సంవత్సరాల మధ్యలో వాళ్ళకి మెనోపాజ్ వచ్చిన తర్వాత, అంటే మెన్స్ట్రుయేషన్ ఆగిపోయిన తర్వాత స్త్రీ శరీరంలో ఒక మార్పులు వస్తాయి. హార్మోనల్ చేంజెస్ వల్ల కొన్ని మార్పులు జరుగుతాయి. ఈ మార్పులు మన బోన్స్ మీద కూడా ఉంటాయి. అందులో కాల్షియం లెవెల్ తగ్గిపోవడం ఒక ప్రధానమైన కారణం. దాన్ని మనం ఆస్టియోపోరోసిస్ అంటాం. కాల్షియం తగ్గిపోయి బోన్స్ పెళుసుగా మారుతాయి, అంటే బ్రిటిల్గా మారుతాయి. చిన్న దెబ్బలకి, అంటే చిన్నగా జారిపడడం, బాత్రూంలో జారిపడడం, ఇల్లు క్లీన్ చేసుకున్న తర్వాత తడిగా ఉంటే నడుస్తూ పడడం, ఈ చిన్నగా పడడం వలన ఆ ఎముకలు విరిగిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఏది తుంటి ఎముక కానీ, రిస్ట్ దగ్గర, ముఖ్యంగా మణికట్టు దగ్గర ఎముకలు విరిగిపోవడం చాలా సర్వసాధారణంగా జరుగుతుంది. దీనికి కారణం ఏంటంటే, ఒక ప్రధానమైన కారణం మెనోపాజ్ వచ్చిన వయసులో కాల్షియం తగ్గిపోవడం. సో అట్లాగే పురుషుల్లో కూడా 60 సంవత్సరాల తర్వాత కాల్షియం తగ్గిపోవడం మొదలవుతుంది. ఇవన్నీ హార్మోనల్ చేంజెస్ వల్ల జరిగే సహజమైన మార్పులు. కాబట్టి పురుషుడు 60 తర్వాత, స్త్రీ మెనోపాజ్ అయిన తర్వాత కాల్షియం తప్పనిసరిగా తీసుకోవాలి. అంటే టాబ్లెట్స్ రూపంలో తీసుకోవచ్చు. అదే వస్తున్నాను ఇప్పుడు. అప్పుడు మనకు కావాల్సిన కాల్షియం ఆహార రూపంలో తీసుకోవాలంటే చాలా ఎక్కువ ఆహారం తినాల్సి వస్తుంది. ఉదాహరణకి కాల్షియం రిచ్గా ఉన్నది మిల్క్ రోజుకు సరిపడా కాల్షియం ఒక ఉమెన్, మెనోపాజ్ వచ్చిన ఉమెన్ తీసుకోవాలి అంటే 4 లీటర్ల పాలు తాగాలి. సో 4 లీటర్ల పాలు తాగడం వలన వెయిట్ పుటాన్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కాల్షియం ఏదో ఒక రూపంలో, అంటే ట్యాబ్లెట్స్ రూపం, ఇందాక అనుకున్నట్టు రాగులు, జొన్నలు, సజ్జలు మన ఆహారంలో పెంచడం, ఒక దశలో తప్పనిసరిగా కాల్షియం ట్యాబ్లెట్ వేసుకోవాలని నా సలహా. ఎందుకు? ఒక మెనోపాజల్ ఉమెన్కి కాల్షియం రోజుకి కావాల్సింది 1000 నుంచి 1200 మిల్లీగ్రామ్స్, 1000 నుంచి 1200 మిల్లీగ్రాములు కాల్షియం తినాలి అంటే ఆహారంలో చాలా ఎక్కువ తినాల్సిన పరిస్థితి ఉంటుంది. అది కుదరదు. కాబట్టి ట్యాబ్లెట్ రూపంలో తినడమే సరైంది. ఆహారం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవంటారా? కాల్షియం తోటి చిన్న ఉన్నాయి. అంటే మన కాన్స్టిపేషన్, అంటే మలబద్ధకం లాంటిది, ఒక్కోసారి పొట్టలో చిన్న డిస్టర్బెన్స్ రావడం, అందరికీ కాదు, కొద్దిమందికి. అందుకే కాల్షియంలో అనేక రకాలు వచ్చాయి వీటిని ప్రివెంట్ చేయడం కోసం. సో అది మనకి ఏది సూటబుల్ కాల్షియం ఉంటుంది, ఏది పడుతుంది అనేది చూసి తీసుకోవచ్చు. నా సలహా ఏంటంటే, ఒక వయసు తర్వాత, మెనోపాజ్ తర్వాత, 60 తర్వాత అందరూ కాల్షియం ట్యాబ్లెట్ తీసుకోవడం అనేది మంచిది. ఫ్రాక్చర్స్ రాకుండా మనం నివారించుకోవచ్చు. డాక్టర్ గారు, అలాగే చాలా మందిలో ఇప్పుడు మనం చూస్తూ ఉంటే కనుక బ్యాక్ పెయిన్, ఈ బ్యాక్ పెయిన్తో చాలా సఫర్ అవుతున్నారు. అది లేడీస్ కావచ్చు, జెంట్స్ కావచ్చు. అసలు కారణం ఏంటంటారు? ఈ బ్యాక్ పెయిన్ ఎందువల్ల వస్తుంది అంటారు? ఇది కూడా అండి, నేను గమనిస్తున్నది ఈ మార్పు, మానవుల్లో, సమాజంలో వచ్చిన మార్పులు ఈ 30 సంవత్సరాల్లో నేను గమనించింది ఏంటంటే, నడుము నొప్పి అనేది పెద్దవాళ్ళలో వచ్చేది, అమ్మమ్మలు, తాతయ్యలకి వచ్చేది. కానీ ఈ మధ్యకాలంలో చిన్న వయసులోనే కొంతమంది స్కూల్ పిల్లల్లో కూడా వస్తుంది. మరీ కామన్గా ఈ ఐటీ ప్రొఫెషనల్స్, అంటే ఏ ప్రొఫెషన్ అయినా గంటల కొద్దీ చైర్లో కూర్చొని 8 గంటల నుంచి 10 గంటలు పనిచేసే పరిస్థితులు ఉన్నాయి, ముఖ్యంగా సిటీస్లో. సో వీళ్ళందరిలో నడుము నొప్పులు, మెడ నొప్పులు కూడా రావడానికి కంటిన్యూస్గా ఒకే పొజిషన్లో మెడ ఉంచి ల్యాప్టాప్ని చూడడం, ఇలా డెస్క్టాప్ని చూడడం, ఇలా ఒకటే పొజిషన్లో కూర్చోవడం గంటలు కొద్ది. ఎర్గోనమిక్స్ అంటారు. అంటే శరీరము కంఫర్టబుల్గా ఉంటూ పనిచేసే, ఎలా పనిచేయాలి అన్న దాన్ని ఎర్గోనమిక్స్ అంటారు. సో మన టేబుల్ పొజిషన్ కానీ, చైర్ పొజిషన్ కానీ, ఏ హైట్లో ఉండాలి, మనం వర్క్ చేసేటప్పుడు చేతులు ఏ పొజిషన్లో ఉండాలి, స్పైన్ ఏ పొజిషన్లో ఉండాలి, స్పైన్కి సపోర్ట్ ఉండాలి, ఇవన్నీ ఎర్గోనమిక్స్ అంటారు. ఇవన్నీ పాటిస్తే మనకు ఈ సమస్యలు రావు. కానీ ఇవి పాటించకపోవడం వలన యంగ్ పీపుల్లో నడుముల నొప్పులు, మెడల నొప్పులు రావడం చూస్తున్నాము. దీనికి ఒకటే పరిష్కారం,
ఎక్సర్సైజ్ అగైన్, ముఖ్యంగా వెన్ను ఎక్సర్సైజ్. వెన్నుకు కొన్ని స్పెసిఫిక్ ఎక్సర్సైజ్ ఉన్నాయి. బహుశా దీన్ని మన యోగాలో చెప్పుకోవాలంటే ఏమంటారు దాన్ని, ధనుర్వాసనం అనేది ఒకటి. అంటే వెన్నుని వెనక్కి విరిచి